హాయ్ అండి, వెల్కమ్ టు కుండమ్మ కథలు. ఇవాళ మనం కుబేరుడు చేసినటువంటి ఒక మంచి పూజ గురించి తెలుసుకుందాం. ఆ పూజ ఫలితాలేంటో కూడా తెలుసుకుందాం. బిల్వపత్రం. ఈ బిల్వపత్రంతో కార్తీక మాసంలో శివునికి చక్కగా అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటాం. అలాంటి బిల్వపత్రాన్ని తీసుకుని బిల్వపత్రం మీద గంధంతో చక్కగా శ్రీకారం రాయాలి. ఈ విధంగా 3 ఆకులు ఉంటాయి కదా బిల్వపత్రానికి. 3 ఆకుల మీద కూడా శ్రీకారం రాసి చక్కగా లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర అమ్మవారి పాదాల చెంత ఉంచి 21 రోజులు గనక పూజ చేసినట్లయితే మన అప్పుల బాధలన్నీ తీరిపోతాయన్నమాట. 21 రోజులు చేసిన అమ్మవారి దగ్గర ఉన్న ఈ బిల్వపత్రాలని, అంటే 21 రోజులు చేసిన 21 బిల్వపత్రాలని కూడా మనం ప్రవహించేటటువంటి నీటిలో, నదిలో కానీ, దగ్గరలో ఉన్న సరస్సులో కానీ ఎక్కడైనా కూడా ఆ బిల్వపత్రాలను నిమజ్జనం చేయాలి. ఇది సాక్షాత్తు కుబేరుడు చేసినటువంటి పూజ. ఈ పూజా ఫలితం 21 రోజుల తర్వాత తెలుస్తుందని నాకు తెలిసిన పంతులు గారు చెప్పారు. నేను మీతో షేర్ చేస్తాను.